ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. ఆధునిక కవులలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఇతను 1891 1961 మధ్యకాలంలో 1891 ఏప్రిల్ 23న జన్మించారు. 1891 1961 మధ్యకాలంలో జీవించి 1961 ఫిబ్రవరి 25న మరణించారు. ఇతను తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పోలమూరు గ్రామానికి చెందిన వ్యక్తి. మహాలక్ష్మి సోదెమ్మ లక్ష్మీపతి సోమయాజుల యొక్క కుమారుడు. ఈమె యొక్క ధర్మపత్ని సీత. ఇతని వ్యవహార నామాలు శాస్త్రి, వాచస్పతి, తర్కికుడు, వసంతుడు, కుమార కవిసింహుడు, భట్టాచార్యుడు, కౌశికుడు అన్న వ్యవహార నామాలు కలవు. ఇతను నడిపిన పత్రిక ప్రబుద్ధాంధ్ర. ఇతని యొక్క రచనలు చూస్తే నవలలు, కథలు, కథానికలు, నాటికలు, ఆత్మకథ, ఏకాంకికలు, ఖండకావ్యాలు, ఇతర రచనలు ఇవి ఈయన యొక్క రచనలు. ఇందులో రచనలు చూసుకుంటే నవలలు మొదట ఆత్మబలి, రక్షబంధనం, మిథునానురాగం, శ్మశాన వాటిక, అనాథ బాలిక ఇవి ఆయన యొక్క నవలలు. అలాగే ఇతని యొక్క కథానికలు చూసినట్టయితే ఇరువరము ఒకచోటకే పోదాం, కలుపు మొక్కలు, వడ్ల గింజలు, అరికాళ్ళ కింద మంటలు, ఇలాంటి తవ్వాయి వస్తే, గులాబీ అత్తరు, మార్గదర్శి, పుల్లంపేట జారిచీర, కీలెరిగిన వాత, గూడు మారిన కొత్తరికం, గుర్రపందాలు, బ్రాహ్మణ గ్రహం, తల్లి ప్రాణం, కూతుళ్ళ తల్లి ఇలాంటి కథలు. ఇతని నాటకాలు చూస్తే రాజరాజు, కలంపోటు, రాజపీనుగ తోడు లేకుండా వెళ్ళదు, ఆత్మకథ, అనుభవాలు, జ్ఞాపకాలు, ఏకాంకిలు, వారకాంత, ప్రేమపాశం, నిగలబంధం, ఖండకావ్యాలు, అత్త అల్లుడు, అలంకృతి, అభిసారిక, బాలిక తాత. ఇతర రచనలు వీరపూజ, వీరంగణలు, మహాభక్త విజయం, ఆయుర్వేద ముక్తావళి, వైద్యక పరిభాష. ప్రసిద్ధ ఈయన యొక్క వాక్యులు: తెనుగు దేశమే దేశం, తెనుగు భాషే భాష, తెనుగు మనుషులే మనుషులు, తెనుగు వేషమే వేషం, ఏ జాతి ఎదట ఏ సందర్భంలోనూ ఎందుకున్న నా తెనుగు జాతి తీసిపోదు అంటూ ఆయన ప్రస్తుత వాక్యాలు చెప్పడం జరిగింది. 20వ శతాబ్దపు తెలుగు కథా రచయితలలో విశిష్టంగా చెప్పుకోదగ్గవారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. భాషలో, భావంలో, తెలుగు నుడికారం ప్రయోగించడంలో పేరెన్నికగన్న కథకుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఒక పక్క పాత సాంప్రదాయాలు వెనక్కి లాగుతూ ఉండగా, పాశ్చాత్య నాగరికత మరోపక్క ఆకర్షిస్తుండగా, ఆ పాత కొత్తల కలయికనే తన రచనలో ప్రతిభావంతంగా చిత్రించిన కథకుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. తెలుగులో చిన్న కథలను రాయడం ప్రవృత్తిగా ఎన్నుకొని ఆ చిన్న కథకు కావ్య ప్రతిపత్తి కలిగించిన సాహిత్య శిల్పి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. 1956లో వీరికి కనకాభిషేకం చేయడం జరిగింది. వీరు రాసిన మొదటి కథ ఇరువరం ఒకచోటకే పోదాం 1915లో వెలువడింది. వీరు రాసిన మొదటి నవల మిథునానురాగం. వీరు ఆనందవాణి వార్షిక పత్రికలో నా దీపావళి ముచ్చట్లు అన్న శీర్షికతో రచనలు చేశారు. వీరు 9 ఏళ్ల పాటు ప్రబుద్ధాంధ్ర పత్రికను నిర్వహించారు. నెక్స్ట్ కవి రాయపోలు సుబ్బారావు, మనకందరికీ సుపరిచితుడు. ఇతను 1892 1984 మధ్యకాలంలో జీవించారు. 13/3/1892లో జన్మించారు. 6/6/1884లో కాలం చేశారు. గార్లపాడు, గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా ప్రాంతంలో జన్మించారు. కోకిల స్వామి, అభినవ కవికుల గురువు, కల్పానిక కవిత భీష్ముడు, భావకవితా పితామహుడు లాంటి బిరుదులను కలిగి సాహిత్య గురువు రవీంద్రనాథ్ ఠాగూరు. ఇతని యొక్క రచనలు లక్షణ కావ్యాలు, రమ్యలోకం, మాధురి దర్శనం, అనువాద వాక్యాలు, కావ్యాలు, లలిత, అనుమతి, భజగోవిందం, సౌందర్య లహరి, సుందరకాండ, మధు కలాశం, ఉమ్మర్ కయూం రచన ఇది. మేఘ సందేశం, అభిజ్ఞ శకుంతలం, ఉత్తర రామచరిత్ర, రూప నవనీతం ఇది నాటకం లాంటి మొదలైన అనువాద కావ్యాలు. అలాగే స్వతంత్ర ఖండకావ్యాలు, తృణకంకణం 1912లో వెలువడింది. కష్టకమల, స్నేహలత, స్వప్నకుమారం, తెలుగుతోట, ఆంధ్రావళి, ఆంధ్రమాత, జడకుచ్చులు, వనమాల, మిశ్రం మంజరి, కన్నెపాటలు లాంటి ఖండకావ్యాలు. ఇతను ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ తొలి అధ్యక్షునిగా రాయపోలు సుబ్బారావు గారు ఉన్నారు. రాయపోలు
వారితో తెలుగు సాహిత్యంలో కాల్పనిక వాదం ప్రారంభమైంది. రాయప్రోలు వారు తన లేఖిని నిత్యవర్చస్విని అని పేర్కొన్నాడు. తెలుగునాట భావకవిత్వానికి ఆద్యులు రాయప్రోలు సుబ్బారావు గారు. కావ్యంనకు రసమే ఆత్మ అని రాయప్రోలు గారి యొక్క అభిమతం. తెలుగులో తొలి భావకవిత రచన లలిత 1909లో వెలువడింది. రాయప్రోలు వారి లలిత కావ్యానికి మూలం ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసిన హెర్మిట్ కావ్యం. నవ్య లక్షణాలతో కూడుకున్న తొలి తెలుగు కావ్యం లలిత అని ఎవరన్నారంటే కరుగంటి సీతారామయ్య. భావకవిత్వాన్ని రాయప్రోలు వారు మొదట అభినవ కవిత అని పేర్కొన్నారు. 1910లో రాయప్రోలు వారు రాసిన అనుమతి కావ్యాన్ని మూలం. ఆంగ్లంలో టెన్నిసన్ రాసిన డోరా అన్న కావ్యం. రాయప్రోలు వారికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన కావ్యం కష్టకమల తృణ కంకణం. రాయప్రోలు వారు రచించిన విషాదాంత కావ్యం కష్టకమల. తెలుగులో అమలిన శృంగార సిద్ధాంత ప్రతిపాదకుడు రాయప్రోలు సుబ్బారావు. రాయప్రోలు వారు తృణ కంకణం అన్న కావ్యం ద్వారా అమలిన శృంగార సిద్ధాంతంను ప్రతిపాదించారు. తెలుగులో విషాద కావ్య ప్రారంభమునకు మొదటి స్వతంత్ర కావ్యం తృణ కంకణం. రాయప్రోలు వారి తృణ కంకణమును ప్రేమగీత అని కండవల్లి లక్ష్మీరంజనం పేర్కొన్నారు. స్నేహలత ఖండకావ్యం రాయప్రోలు వారి సంస్కరణ అభిలాష చక్కని ఉదాహరణ. బాల్య వివాహాలకు నిరసనగా రాయప్రోలు వారు రాసిన ఖండకావ్యం స్నేహలత. రాయప్రోలు వారి విషాద మధుర కావ్యం స్నేహలత. రాయప్రోలు వారి కరుణరస ప్రధాన కావ్యాలు స్నేహలత, కష్టకమల. జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్న సూక్తిని రాయప్రోలు సుబ్బారావు తన ఆంధ్రావళి అన్న ఖండకావ్యంలో ప్రబోధించారు. చావులేదు ఆంధ్రజన మహోజ్వల చరిత్ర అని రాయప్రోలు సుబ్బారావు వెలుగెత్తి చాటారు. అమరావతి పట్టణమున బౌద్ధుల విశ్వవిద్యాలయం స్థాపించినాడు. ఓరుగలున రాజవీర లాంఛనములుగా పలు శాస్త్రాలలో నిపుణుడు రాయప్రోలు సుబ్బారావు. అవమానమేలరా అనుమానమేలరా భారతీయుడనుచు భక్తితో పాడరా అంటూ రాయప్రోలు సుబ్బారావు రాయడం జరిగింది. నాదు జాతి నాదు దేశం నాదు భాష అను అహంకార దర్శనమందు ఆంధ్ర భాష అని చాటిగా చెప్పిన కవి రాయప్రోలు సుబ్బారావు. ఏ మంచి పూలను ప్రేమించినావో జనించిన వాడి స్వర్గఖండమున అని రాయప్రోలు సుబ్బారావు చెప్పాడు. ఏ దేశమేగినా ఎందుకు ఆలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవం అన్న ప్రసిద్ధ గేయకర్త రాయప్రోలు సుబ్బారావు. శ్రీరులు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా అన్న అద్భుతమైన ప్రసిద్ధ గేయకర్త రాయప్రోలు సుబ్బారావు. భావకవుల తోటమాలి రాయప్రోలు అని విమర్శకులచే ప్రశంసలు అందుకున్నారు. రాయప్రోలు నిజంగా తెలుగు మట్టిలోంచి మొలకెత్తిన మహావృక్షమని, శైలి తెలుగు సాహిత్యం వృత్తుల నుంచి పుట్టిన లత అని గుంటూరు శేషాద్రి శర్మ ప్రశంసించారు. ఉమ్మర్ ఖయ్యూం పారసీక రుబాయిలకు రాయప్రోలు వారి అనువాదం మధుకలశం. రామాయణంలోని సుందరకాండను రాయప్రోలు వారి గేయ రూప కావ్యాన్ని సుందరకాండ. ఇంకా రాళ్లపల్లి అనంత శర్మ ఇతను 1893 1979 ఆధునిక కవులలో ప్రముఖుడు. ఇతను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా రాళ్లపల్లి గ్రామంలో జన్మించాడు. ఇతను ప్రముఖ సంగీత సాహిత్యాలలో గొప్ప పండితుడు, కవి, నాటకకర్త, విమర్శకుడు. సరళ రమణీయమైనటువంటి రచన శైలిలో రచనలు చేశాడు. ఉత్తమ విమర్శన గ్రంథాలు వేమన, సరస్వతాలోకం, నాటకోపన్యాసాలు లాంటి రచనలు. అనువాదాలు గాథా సప్తసతిసారం, ఆర్యాతి దిస్వతి. వ్యాసాలు రాయల నాటిక రసికత, నిగమ శర్మ అక్క మొదలైనటువంటివి. పరిశోధనలు అన్నమాచార్యుని యొక్క సంకీర్తనలు. పద్యకావ్యాలు తారాదేవి, మీరాబాయి, శమి, పూజ. రాళ్లపల్లి వారి శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య విద్యా పరిశోధనాలయంలో పరిశోధకుడు పనిచేశారు. ఇతను అన్నమాచార్యుల సంకీర్తనలు పరిష్కరించిన పరిశోధకుడు రాళ్లపల్లి అనంత శర్మ. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ విమర్శలు రచనల్లోనూ గుణదోషాలను రెండింటినీ ఎత్తి చూపుతాయి. రాళ్లపల్లి వారి విమర్శన ఖండన సున్నితంగా ఉంటుంది. వదరుబోతు గ్రంథ రచయితగా పప్పూరి రామాచార్యుల పేరు కనిపిస్తుంది. వదరుబోతు గ్రంథానికి పీఠిక రాసినది రాళ్లపల్లి అనంత శర్మ కృష్ణ. పాండురంగ మహాత్మ్యం పరిష్కరించి రాళ్లపల్లి వారు రాసిన పీఠిక పరిశోధక విలువలు గలది. రచనల్లో అరసున్నలు, శకట రేఫలు వాడకూడదని రాళ్లపల్లి వారు చెప్పారు. పత్రిక వ్యాసాలను వ్యవహారమే అవసరమని రాళ్లపల్లి వారు అన్నారు. రాళ్లపల్లి వారికి రాయలసీమ మాండలికంపై మక్కువ ఎక్కువ. రాళ్లపల్లి వారు ప్రాకృతం నుండి అనువాదించిన గాథా సప్తసతి పద్యాలను శీర్ష పేసలంగా ఉంటాయి. ఎర్రను అనుసరించి నాచన సోమన హరివంశంలో రాసినటలో సందేహం లేదు.
అని రాయలపల్లి అనంత శర్మ చెప్పారు. ఇంకా నెక్స్ట్ అంతే ప్రాముఖ్యమైన కవి కుందుర్తి ఆంజనేయులు. ఇతను 1892 1982 మధ్యకాలంలో జీవించారు. 12/16 1892లో గుంటూరు జిల్లా కోటవారిపాలెంలో జన్మించాడు. వచన కవితా పితామహుడుగా ప్రసిద్ధి. నవ్య కళా పరిషత్తు అలాగే ప్రివర్స్ ఫ్రంట్ అనేది 1967లో సంస్థలను స్థాపించారు. ఇతను రచనలు నయగార కవితా సంకలనం, ఆశ వచన కవిత నాటకం, తెలంగాణ వచన కావ్యం, నగరంలో వాన 1971, నాలోని నాదాలు, హంస ఎగిరిపోయింది, తీరా నేను కాస్త ఎగిరిపోయాక, మేఘమాల, ఇది నా జెండా, కుందుర్తి పీఠికలు, కుందుర్తి వ్యాసాలు, దండయాత్ర, బతుకుబాట లాంటి ఆత్మకథలు రచనలు, సౌప్తికం పద్యకావ్యం, రసధుని, అమావాస్య, నా ప్రేయసి లాంటి ప్రేమ కావ్యాలు కుందుర్తి ఆంజనేయులు గారి రచనలు. వచన కవితకు మరో పేరు కుందుర్తి ఆంజనేయులు. కుందుర్తి వారి ఊపిరి రివర్స్ ఫ్రంట్. వచన కవిత ప్రక్రియను ఒక ఉద్యమంగా, ఒక జీవిత ధ్యేయంగా స్వీకరించిన కవి కుందుర్తి ఆంజనేయులు. వచన కవిత విచారణలో ఉరిశిక్ష పడ్డ మొదటి ముద్దాయిని నేను అని కుందుర్తి అంటుంటారు. కుందుర్తి వారు నరసరావుపేటలో నవ్య కళా పరిషత్ స్థాపించారు. 1967లో కుందుర్తి వారు వచన కవిత్వోద్యమ వ్యాప్తికి రివర్స్ ఫ్రంట్ స్థాపించి పద్య కవిత ప్రజలకి కవులకి మధ్య ఇనుప తెర అని కుందుర్తి ఆంజనేయులు అన్నారు. పాతకాలం పద్యమైతే వర్తమానం వచన గేయం అని ధైర్యంగా ఎలుగెత్తిన చాటి కవి కుందుర్తి ఆంజనేయులు గారు. వచన కవిత్వానికి వ్యాకరణం ప్రజలు, నిఘంటువులు ప్రజలు, అలంకారాలు ప్రజలు అని కుందుర్తి ఆంజనేయులు లోకానికి ఘనంగా చాటారు. కుందుర్తి ఆంజనేయులు గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని దండియాత్ర అన్న పేరుతో వచన కావ్యం రాశారు. నిజాం నవాబు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కుందుర్తి రాసిన కావ్యం తెలంగాణ. 1981లో కుందుర్తి తన భార్య సుందరమ్మ మరణించినప్పుడు రాసిన గొప్ప స్మృతి కావ్యం హంస ఎగిరిపోయింది. గతం చూసిన గర్వించడం మంచిది, కానీ ప్రస్తుతం పఠించడం మరీ మంచిది అన్న కవి కుందుర్తి. తెలంగాణ జనజీవిత మహాభారతముగా 18 పర్వాలు తెలంగాణ కావ్యాన్ని కుందుర్తి రచించారు. నన్నయ్య నుండి నాదాకా తెలుగు కవిత అంత నాది అని దండయాత్ర కావ్యంలో కుందుర్తి ప్రకటించారు. కుందుర్తి కవితలు హిందీలోకి మేరే భీనా అన్న పేరుతో అనువదించబడ్డాయి. 1970లో నగరంలో వాన రచన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, అలాగే 1977లో కుందుర్తి పీఠకం నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తెలుగులో తొలి కావ్య సంకలనం నయగార కవులు కుందుర్తి ఆంజనేయులు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు. వీరు నయగార కవితా సంపుటిని అనిశెట్టి సుబ్బారావును అంకితమిచ్చారు. నెక్స్ట్ గరిమెళ్ళ సత్యనారాయణ. కాలం 1893 1952. జన్మస్థలం గోనేపాడు గ్రామం, నరసన్నపేట తాలూకా. ఇతన్ని జాతీయ కవిగా ప్రసిద్ధి. శ్రీకాకుళం జిల్లా ప్రాంతానికి చెందినవాడు. ఇతని రచనలు సాంఘిక నవల, ఉత్తమ విమర్శన వ్యాసం, నూతన సాహిత్య విజృంభణం వ్యాసం, పల్లెటూళ్ళలో రష్యన్ నాటకను, మా కొద్ది తెల్ల దొరతనం, దేవా మా కొద్ది తెల్ల దొరతనం, మా ప్రాణాలపై పొంచి మా మానాలను హరించే మా కొద్ది తెల్ల దొరతనం అంటూ గరిమెళ్ళ రాసిన పాట ఇది. స్వాతంత్రోద్యమ తొలి ప్రజాకవి గరిమెళ్ళ సత్యనారాయణ. ఉద్యమ వాగ్గేయకారులైన నజర్, సుబ్బారావు, ప్రాణగ్రహి, గద్దర్ లాంటి అద్దుడు స్ఫూర్తి ప్రదాత గరిమెళ్ళ సత్యనారాయణ. నిజానికి గరిమెళ్ళ తెలుగుదేశపు సుబ్రహ్మణ్య భారతి, వారిద్దరు జాతీయ కవులు, గేయ కవులు. తమిళనాట భారతి వల్లే తెలుగునాటలో గరిమెళ్ళ జాతీయోద్యమ ప్రచారం చేశారని చెల్ల రాధాకృష్ణ శర్మ పేర్కొంటారు. హరిజనులను మనము దుఃఖములను భావించకము, సరి సమానం తక్కిన జాతులతో సంస్తుతి నందుదము అంటూ హరిజన పాటలు రాసిన అభ్యుదయ కవి గరిమెళ్ళ సత్యనారాయణ. కళ్ళు తాగి నీ ఇల్లు నెల్ల గుల్ల చెయ్యకు, నీ వల్లు రోగాలకెళ్ళ వడ్డీకి ఇయ్యకు, పిల్ల జల్లును తెచ్చి వీధి పెట్టకు అంటూ మద్యపాన వ్యతిరేక ప్రచారం చేసిన ప్రజాకవి గరిమెళ్ళ సత్యనారాయణ. కొందరు త్యాగం చేయాలి, నశించాలి, అప్పుడు కానీ దేశం బాగుపడదు అని గరిమెళ్ళ సత్యనారాయణ ఎప్పుడో చెప్పారు. 1927లోనే రాజకీయాల నుంచి కవిత్వ విషయాలు ఎంచుకోవాలి కవులు అని గరిమెళ్ళ వారు చెప్పిన మాటలు అందరూ గమనించాలి. గరిమెళ్ళ సత్యనారాయణ జీవిత వ్యక్తిత్వాన్ని చక్కగా అంచనా వేసి వారి అలభ్య రచనలు ప్రచురించినారు కె ముత్యం. ఇంకా చలం అందరికీ సుపరిచితుడు. 1894 1979 మధ్య కాలంలో జీవించారు. గూడిపాటి వెంకట చలం అసలు పేరు. నవల కళాకారుడిగా, కథాకుడిగా సుప్రసిద్ధుడు. ఇతని యొక్క రచనలు కథానికలు, నాటకాలు, నాటికలు, నవలలు. ఇందులో కథానికలు ఓ పువ్వు పూసింది, హంపి కన్యలు, సినిమా జ్వరం, సుశీల, కర్మమిట్ల కాలింది, మధుర మీనాక్షి, అప్పుడు ఇప్పుడు. నాటకాలు చిత్రంగి, పూరవరవ, సావిత్రి, విడాకులు, పద్మరాణి, శశంక, జానకి వేదన, విలయాలి అబద్ధాలు, హరిశ్చంద్ర. నాటికలు సత్యం, శివం, సుందరం, శవాలిని.
ఇక నవలలు మైదానం, అరుణ, వివాహం, శశిరేఖ, దైవమిచ్చిన భార్య, అమీనా, బ్రాహ్మణికం, ప్రేమలేఖలు. చలం ఆధునిక తెలుగు వచన రచనకు ఒక అరవడి పెట్టిన వారిలో ప్రముఖరు. చలం తన కాలాన్ని స్త్రీ జాతి చైతన్యం కోసం, స్త్రీ జాతి విముక్తి కోసం అంకితం చేశాడు. స్వాతంత్రోద్యమ కాలంలో స్త్రీల సమస్యలను ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని చలం అనేక నవలను రాసినాడు. సమాజంలో పురుషునితో పాటు స్త్రీ కూడా సమానం, స్వేచ్ఛ, స్వాతంత్రం ఉండాలని చలం తన రచనల ద్వారా పేర్కొన్న కవి, శ్రీవధ కవి. చలం రవీంద్రుని గీతాంజలి కావ్యాన్ని తెలుగులోకి అనువదించారు. ఆధునిక మహిళా దేశ చరిత్రను తిరిగి రాస్తానన్నది చలం. చలం ఆధునిక సాహిత్యంలో మ్యూజింగ్స్ అన్న ప్రక్రియను ప్రవేశపెట్టాడు. మ్యూజింగ్స్ చలం ఇది ఒక ప్రక్రియ. ఇంకా నెక్స్ట్ కవి బసవరాజు అప్పారావు. కాలం 1894-1933 కాలంలో ఈయన డిసెంబర్ 11 జన్మించారు. భావకవిగా, గేయ కవిగా ప్రసిద్ధి. ఇతని రచన సెలియేటి గానం, కవితా సంపుటం, ప్రేమతత్వం, కోకిల, నాగుల చవితి, వటప్రత్ర సాయి, గోపిక గీతాలు, గాంధీ ప్రశస్తి, చలిపిడుగు, ఎంకి పాటలు, గాలి దుమారం, బసవరాజు అప్పారావు గీతాలు, కవితా సంపుటికలు. బసవరాజు అప్పారావు గారి ప్రణయ కవిత్వానికి ఆయన మరదలు అర్ధాంగి అయిన రాజ్యలక్ష్మమ్మ ప్రేరణ. సౌదామిని కలం పేరుతో రచనలు చేసిన కవయిత్రి రాజ్యలక్ష్మమ్మ. నాగుల చవితికి నాగేంద్ర నీకు పొట్ట నిండా పాలు పోసేము తండ్రి అన్న నాగుల చవితి గేయకర్త బసవరాజు అప్పారావు. కొల్లాయి గట్టితేనేమి మా గాంధీకి ఉమ్మటై పుట్టితేనేమి అంటూ గాంధీజీ ఒక అవతార పురుషుడిగా బసవరాజు అప్పారావు భావించారు. ప్రేమించి సుఖముకై, ప్రేమించి ప్రేమకై అని బసవరాజు అప్పారావు పేర్కొన్నారు. కాపురం వచ్చిన కన్నెపాపై ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అన్న స్మృతి గేయకర్త బసవరాజు అప్పారావు. కోయిలా కోయిలా కోయబోకే అన్న గేయకర్త బసవరాజు అప్పారావు. గుత్తి వంకాయ కూర బావా అన్న గేయకర్త బసవరాజు అప్పారావు. బసవరాజు అప్పారావు గారి కవిత్వం నగ్నంగా నిజంగా ఉంటుందని ముద్దుకృష్ణ తన వైతాళికులన్న గ్రంథంలో పేర్కొన్నారు. నెక్స్ట్ కవి దువ్వూరి రామిరెడ్డి. 1895-1947లో జన్మించారు. మధ్యకాలంలో జీవించారు. 1890 నవంబర్ 9 జన్మించారు. జన్మస్థలం గూడూరు గ్రామం, నెల్లూరు జిల్లా. బిరుదులు కవి కోకిల, కర్షక కవి. ప్రసిద్ధి ఆంగ్లం, పర్షియన్, ఉర్దూ, లాటిన్ భాషలో పాండిత్యం. కావ్యాలు రసిక జననానందం, స్వప్నశ్లేషం, అహల్యానురాగం, కృష్ణ రాయభారం, నలజారమ్మ, అగ్నిప్రవేశం, వనకుమారి, కృషివలుడు, జలదంగన, కడపటి వీడ్కోలు, యువ స్వప్నం, ఫలితాకేశం, కవి రవి. ఖండకావ్యాలు భగ్న హృదయం, శృతికావ్యం, నక్షత్రశాల, నైవేద్యం, పరిశిష్టం, ప్రథమ కవిత్వం, హనువాదం, ఋతుసంహారం, పుష్పబాణ విలాసం, పానశాల, గులిస్తాన్, గులాబీ తోట. శతకాలు మాతృశతకం, మిత్రార్ధ శతకం. నాటకాలు కర్షక విలాసం, సీత వనవాసం, కాంగ్రెస్ వాల, కుంభారాణ, మాధవ విజయం. దువ్విరి రామిరెడ్డి గారి సాహిత్యంలో ఉత్తమ స్థానాన్ని కల్పించిన రచన పానశాల. దువ్విరి రామిరెడ్డి గారి రచన కృషివలుడు కావ్యం గ్రామీణ జీవితానికి మేలుకొల్పు వంటిది. 1929లో ఆంధ్ర మహాసభ బెజవాడ సమావేశంలో రామిరెడ్డి కవికోకిల బిరుదును పొందాడు. గురిగాను కావ్య వస్తువుగా స్వీకరించి దువ్విరి రామిరెడ్డి చక్కని రచనలు గావించారు. దువ్విరి వారి పానశాల భారతీ పత్రికలో మొదట ప్రచురితమైంది. దువ్విరి వారి వ్యస్తశ్రయ కావ్యం పడమటి వీడ్కోలు. దువ్విరి రామిరెడ్డి గారు ఉమర్ ఖయ్యూమ్ రూబాయిలను తెలుగులోకి అనువదించారు. ధరణిపతి పాలన దండం కన్నా హలుని హలం మిన్న అని దువ్విరి రామిరెడ్డి అన్నారు. సైరిక నీవు భారత చతలక్ష్మ గౌరవ పవిత్రమూర్తివి, సురమణివి అంటూ హలికుణ్ణి దువ్విరి రామిరెడ్డి స్తుతించారు. పల్ల ఇల్లాయే సర్వ ప్రపంచ సీమ ప్రియ ఏ కర్తయ్యే రమణీయ విగ్రహంబు అని దువ్విరి రామిరెడ్డి పల్లెసీమలను కీర్తించారు. కృషివలుడు, నల్లజారమ్మ, అగ్నిప్రవేశం అన్న కావ్యంలో దువ్విరి రామిరెడ్డి గ్రామీణ పల్లె జీవనాన్ని చక్కగా చిత్రించారు. దువ్విరి రామిరెడ్డి గారి కృషివలుడు కావ్యం 1919లో రచింపబడింది. రామిరెడ్డి గారి కృషివలుడు పొలం కాపు జీవితంలోకి సర్వతోముఖ విశిష్ట గుణములను చిత్రించింది అని కావ్యమని శ్రీరాయరెడ్డి కీర్తించారు. దువ్వూరి వారి పానశాల కావ్యం భారతి పత్రికలో ప్రచురితమైంది. అంతములోని ఈ భువనమంతా పురాతన పంతశాల అన్న కవి దువ్విరి రామిరెడ్డి. వెరసిన వెంట్రుకల గురించి దువ్విరి రచించిన కావ్యం ఫలితాకేశం. కట్టమంచి రామలింగారెడ్డి ప్రశ్నించిన దువ్వూరి గారి కావ్యం కృషివలుడు. ఆధునిక కాలంలోని ప్రముఖ కవులను గురించి నేర్చుకోవడం జరిగింది. మిగతా కవులను గురించి నెక్స్ట్ వీడియో చూసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.